ఇది నిజం. టెక్ ప్రపంచంలో ఎప్పుడు ఒక్కోసారి ఒక్కో అంతర్యుద్ధాన్ని రేపే వ్యక్తి ఎలన్ మస్క్. ఎప్పటికప్పుడు భవిష్యత్తు గురించి అంచనాలు పెట్టే ఈ టెక్ దిగ్గజం ఈసారి మాత్రం ప్రపంచ ఉద్యోగ మార్కెట్ మొత్తం కుదేలయ్యేలా కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఉద్యోగం అనేది అవసరం కాదు, ఆప్షన్ మాత్రమే అవుతుంది. డబ్బు అనేది విలువ కోల్పోతుందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ మార్కెట్ లో చర్చనీయాంశంగా మారాయి. వాషింగ్టన్ లో జరిగిన యుఎస్ సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మస్కీ సంచలన వ్యాఖ్యలు చేయగా, ఆయన పక్కనే కూర్చున్న ఎన్విడియా సీఈఓ జెన్సెంగ్ హువాంగ్ కూడా సీరియస్ గా తల ఊపటం ఈ ప్రకటనలకు మరింత బలం చేకూర్చింది. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి ఏఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమనాయిడ్ రోబోల రాకతో భవిష్యత్తులో ఉద్యోగం చేయడం అనేది ఒక ఆప్షన్గా మారుతుందని మస్క్ తెలిపారు. అంతేకాదు, డబ్బు అవసరమే అసంబద్ధంగా తయారవుతుందన్నారు. టెక్నాలజీ దిగ్గజాలైన మస్క్, ఎన్విడియా సీఈఓ జెన్సెంగ్ హువాంగ్లతో కలిసి ఒకే వేదికపై చేసిన ఈ ప్రకటనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఆ తర్వాత మస్క్ ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఏఐ, రోబోటిక్స్ శక్తిపై మస్క్ అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వీటి కలయికతో ప్రపంచం నుంచి పేదరికం పూర్తిగా పారద్రోలబడుతుందన్నారు. పేదరికాన్ని ఆయన కేవలం ఒక సామాజిక సమస్యగా కాకుండా ఇంజనీరింగ్ సమస్యగా అభివర్ణించారు. ఏఐ, రోబోటిక్స్ ప్రాథమిక వస్తువులు, సేవల ఖర్చులను గణనీయంగా తగ్గించబోతున్నాయని, తద్వారా పేదరికం అంతమవుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు. ఎన్నో ఎన్జీఓలు ప్రయత్నించినా సాధ్యం కానిది ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలతో సాధ్యమవుతుందన్నారు. ఈ టెక్నాలజీలు అందరినీ ధనవంతులుగా మారుస్తాయని మస్క్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెస్లా తయారు చేస్తున్న హ్యూమనాయిడ్ రోబోల గురించి కూడా మస్క్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రంగంలో టెస్లా ప్రపంచంలో ముందంజ వేసే కంపెనీ అవుతుందని, దీని తర్వాత ఇతర కంపెనీలు కూడా భారీగా రంగప్రవేశం చేస్తాయని ఆయన తెలిపారు. మస్క్ ప్రకారం రాబోయే కాలంలో మన ప్రక్కన మనుషుల్లా పనిచేసే రోబోలు కనిపించడం సాధారణమే కానుంది. అక్కడి వేదికపై మస్క్ మాట్లాడిన ప్రతి మాట ఆడియన్స్ కేవలం వింటూనే కాకుండా భవిష్యత్తు ఎలా మారబోతోందో ఊహించుకునేలా చేసింది. ఏఐ శక్తి భూమిపై మానవ జీవన పద్ధతిని పూర్తిగా మార్చేస్తుందని ఆయన అన్న మాటలు శాస్త్రవేత్తలకైనా సాధారణ ఉద్యోగులకు అయినా ఆలోచన కలిగించే విధంగా ఉన్నాయి. మస్క్ దృష్టిలో ఏఐ ప్రభావం కేవలం ఆటోమేషన్ స్థాయిలో ఆగిపోదు, ప్రపంచం నడిచే విధానమే మారిపోతుందని ఆయన చెబుతున్నారు. తయారీ పరిశ్రమ నుంచి వ్యక్తిగత సేవల వరకు, ప్రాథమిక అవసరాల సరఫరా నుంచి అత్యంత క్లిష్టమైన మానవ పనుల వరకు ప్రతి దాంట్లో ఏఐ, రోబోటిక్స్ ప్రాబల్యం పెరుగుతుందని, ఫలితంగా వస్తువులు, సేవల ఖర్చులు తీవ్రమైన రీతిలో పడిపోతాయని ఆయన వివరిస్తున్నారు. అన్ని చవక అవుతాయి, అందరూ ధనవంతులు అవుతారు, పేదరికానికి ఏఐ చెక్ పెడుతుందని మస్క్ చెబుతున్నారు. ఇక ఇదే వేదికపై మస్క్ ఉద్యోగాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. మనుషులు ఇకపై కష్టపడి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఏఐ శక్తి పెరిగితే కొద్దీ మనుషులకు పని అవసరం లేకుండా పోతుందని, ఇంటర్నెట్ను స్క్రోల్ చేసేంత సహజంగా ఉద్యోగం కూడా కేవలం ఒక హాబీలా మారిపోతుందని మస్క్ అన్నారు. మనం ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడుతున్నాం, స్పోర్ట్స్ ఆడుతున్నాం, అదే తరహాలో వచ్చే 10-20 ఏళ్లలో ఉద్యోగం కూడా పూర్తిగా ఫ్యాషన్ మీద ఆధారపడి చేసే పనిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అవసరం కోసం పనిచేయడం భవిష్యత్తు తరాలకు తెలిసే కాన్సెప్ట్ కాదు అని ఆయన అంచనా వేశారు. భవిష్యత్తులో కూరగాయలు కొనడం, ఇంట్లో పండించడం వంటి పనులు కేవలం ఇష్టపడ్డవారే చేస్తారని, ఆ పనుల కోసం ఏ మనిషి శ్రమపడాల్సిన అవసరం ఉండదన్నారు. మస్క్ వ్యాఖ్యలను పక్కనే ఉన్న ఎన్విడియా సీఈఓ జెన్సెంగ్ హువాంగ్ కూడా బలపరిచారు. ఏఐ వల్ల ఉద్యోగాల్లో భారీ మార్పులు వస్తాయని, కొన్ని పనులు పూర్తిగా కనుమరుగవుతాయని, కొన్ని కొత్త పనులు పుట్టుకొస్తాయని, మొత్తం మీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తుందని హువాంగ్ తెలిపారు. ఈ ఇద్దరు టెక్ దిగ్గజాల సంభాషణను బట్టి ఏఐ ప్రపంచాన్ని పూర్తిగా అనూహ్యంగా మార్చబోతుందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అయితే మస్క్, హువాంగ్ లాంటి టెక్ విజనరీలు ఏఐని భవిష్యత్తు ఆయుధంగా చూస్తే, మరోవైపు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాత్రం జాగ్రత్త అవసరం ఉందని హెచ్చరించారు. ఏఐ తప్పులు చేస్తుందని, తప్పుడు సమాధానాలిస్తుందని పూర్తిగా నమ్మితే ప్రమాదమేనని ఆయన ఇటీవల పేర్కొనడం, ఏఐ భవిష్యత్తుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అసలు ఏఐ మానవాళికి మంచి జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అయితే ఏఐ వల్ల వచ్చే మార్పులకు ప్రపంచం సిద్ధంగా ఉందా లేదా అనేది వేచి చూడాలి.